కాంగ్రెస్ బీజేపీ డూ ఫైట్ ఇంతకు ముందు చెప్తాను కదా, జర్ర ముంగడికి పోయినాక అని చెప్తాను కదా, ఇదన్నట్టు పోలింగ్ శాతంపై దోబూచులాట అని చెప్పేసి ఇక్కడ ఒకటి. ఇగో ఇదైతే మీకు క్లియర్ కట్గా చదువుదా. ఏంది మోడీ అచ్చ ముంగట ఏమైంది, రాష్ట్రంలో అమిత్ షా అచ్చ ముంగట ఏమైంది, మోడీ అమిత్ షా అచ్చిపోయినాక రేవంత్ రెడ్డి ఎటువంటి డ్రామాలు ప్లే చేసిండు, ఆ నోటీసులు రాకముందే కూడా నా మీద కేసు పెట్టిండ్రు, పోలీసు బృందాలను వాడుకొని మరి మోడీ కేంద్ర ప్రభుత్వం నా మీద అది చేస్తుంది, రాష్ట్రానికి నిధులు అడుగుతున్నా కాబట్టి ఇట్లా చేస్తుందని చెప్పేసి సింపతి గేమ్ స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇక ఆ ముచ్చట్లు జర క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈడ కాంగ్రెస్ బీజేపీ డూ ఫైట్, బడేబాయ్ చోటేబాయ్ సరికొత్త నాటకం, కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్, కేంద్ర రాష్ట్ర సర్కారులను ఎండగడుతున్న కేసీఆర్, 12 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం, ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థల అంచనాలు, ప్రజాదరణను జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా, ప్రచారం నుంచి ఏకంగా కేసీఆర్ ను తప్పించే ఎత్తుగడ, ఈ ద్వారా 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం, రాజకీయ కుట్రలేనంటున్న రాజకీయ విశ్లేషకులు. మోదీ రాష్ట్రానికి రావడానికి 2 రోజుల ముందు, మోదీ రాష్ట్రానికి రావడానికి ముందు 2 రోజుల ముందు, నిన్నగాక మొన్న మోడీ అక్కడ సభ పెట్టిండు కదా, అక్కడ నిన్నగాక మొన్న మోడీ సభ పెట్టిండు. 2 రోజుల ముందుగల్లా ఏమైందయ్యా అంటే ఇనాలి. టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని విమర్శించిండ్రు. మోదీ రావడానికి 1 రోజు ముందు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిపోయిండ్రు. రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నారు. ఇలా డ్రామాలు ఎట్లుంటాయి అంటే చూడుండ్రి. మొత్తం మీద వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు చూసినాము మోదీ వచ్చడానికి ముందే అక్కడ ఫ్లైట్ దిగిండు 5 గంటల కనగానే ఇక్కడ 5 గంటలకు అరెస్ట్ చేసుకొని పోయినరు. కవితక్కను లిక్కర్ స్కామ్ కేసులా అని చెప్పేసి అరెస్ట్ చేసుకొని పోయి రాముచ్చడు అట్లుంచుండ్రి. ఇక వీళ్ళది మొత్తం ఎట్లుంటదంటే వీళ్ళ డ్రామాలు ఎవ్వరి ఊహలకు అందయ్యని అనుకుంటారో ఏమో కానీ, మొత్తం మీద రేపైతే మోడీ వస్తాడనగా ఇలా ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిండ్రు. ఎందుకు పోలీసులు వచ్చిండ్రు? ఇది రేవంత్ రెడ్డి సీఎంఓ అఫీషియల్ ట్విట్టర్ నుంచే పోస్ట్ అయింది వీడియో, అందుకనే మేము వచ్చినాము, మీరు విచారణకు రావాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడిపోయారు. కరెక్ట్ పాయింట్ పట్టుకొని రేవంత్ రెడ్డి సింపతి గేమ్ ప్లే చేసిండు. ఏం ప్రచారం అవుతుంది? మోడీతోని దోస్తాన్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ బీజేపీని గెలిపించేందుకు సర్వశక్తులా ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి, ఏదైతే ఓటుకు నోటు కేసు ఉన్నదో దాని నుంచి తప్పించుకోవడానికి మోడీకి వంత వాడుతూ ఉన్నాడు. బీజేపీ పార్టీని గెలిపించేందుకు తెలంగాణలో కృషి చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం అయితే బాగా జోరందుకున్నది, ఊపందుకున్నది. ఇక ఈ నేపథ్యంలో అటు మోడీకి దెబ్బే, ఇటు రేవంత్ రెడ్డికి దెబ్బే కాబట్టి ఈ మన ఇద్దరి మధ్య ఈ సంబంధం ఏమీ లేదని చెప్పేసి నిరూపించుకునేందుకు మొత్తం పకడ్బందీ ప్లాన్ తోని రేపు మోడీ వస్తాడనగా ఇలా పోలీసు బృందాలను పంపించిండ్రు గాంధీ భవన్ దగ్గరికి. రైట్, అదొకటి. ఇక మోదీ వచ్చిన రోజు ఫేక్ వీడియోల గురించి మాట్లాడిండ్రు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు నడుస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. మోదీ వెళ్లిన మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ అహంకారం, తెలంగాణ పౌరుషం అనే నినాదాన్ని తెర మీదకి తెచ్చిండ్రు. మళ్ళోసారి ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అయితే మోడీ పోయినాక ఏం మాట్లాడింది మనం చూసినాం. గుజరాత్ అహంకారం, తెలంగాణ పౌరుషం అని. ఎన్నడన్నా తెలంగాణ ముచ్చట ఎత్తుకున్నోడేనా రేవంత్ రెడ్డి? జై తెలంగాణ నినాదం అన్నోడేనా ఎక్కడన్నా? తెలంగాణ పౌరుషము, తెలంగాణ బిడ్డను నేను, తెలంగాణ ముద్దు బిడ్డనని చెప్పేసి తెలంగాణ పౌరుషం నాలో ఉన్నదని చెప్పేసి ఎన్నడన్నా మాట్లాడిన దాఖలాలు చూసినామా మనం? చూడలే. ఈ మొత్తం గేమ్లో భాగంగా ఒక సింపతి గేమ్ ప్లే చేసుకుంటా డ్రామా రాజకీయాలకు తెరలేపుకుంటా ముందడిగి పోతా ఉన్నారు. ఇక మళ్ళోసారి ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో కేసీఆర్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నది. ప్రజల్లోకి పోకుండా ప్రచారం చేయకుండా 48 గంటల పాటు నిషేధం విధించింది అని చెప్పేసి ఇది అన్నట్టు. మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ డూప్ ఫైట్ మధ్య ఇక్కడ మనకు అర్థం చేసుకుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇది కథ. వాళ్ళు డూ ఫైట్ చేసుకుంటా కేసీఆర్ను ప్రజలలోకి పోకుండా ఆపుకుంటున్నారు, అడ్డుకుంటా ఉన్నారు. ఇది ప్రధానంగా తెలుస్తూ ఉన్నది.